వీళ్ళు తెలుగుదేశం నాయకుల్లో 100కి 95 మందిని జైలుకి వెళ్లకుండా కాపాడుకోగలిగాడు చంద్రబాబు నాయుడు ఆర్గ్యుమెంట్స్ ద్వారానే. జగన్ హయాంలో ఒక్కడిని కూడా కాపాడుకోలేకపోతున్నాడు. ముందు తనకి తను కూడా జైలుకుపోతున్నాడు. అది ఇంత వీక్ లీగల్ సిస్టమ్ ఉంచుకుని మరి ఎందుకని అతనికి అసమర్థత ఏంటో తెలియదు. అంటే ఏ కేసులో ఎవరిని ఎలా ఎంత బలంగా నిర్బంధించాలో సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళని కూడా అంత బలంగా నిర్బంధించేస్తున్నారు. అంటే లీగల్ ప్రాసెస్ లో పట్టు ఉండాల ముందు. అవసరమైతే వాళ్ళు కోట్లకు పడేశారు ఖర్చు. ఇక్కడ వీళ్ళ లీగల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎంతసేపటికి ఒక గిరిగి కూర్చున్నారు అంతే. ఆ గిరిలోనే బతుకుతున్నారు. దాంతోనే ఎదురవుతుంది సమస్య. ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు వ్యవహారం కూడా ఇంతేనా సార్? జైలుకి వెళ్తాడు అతన్ని. వాస్తవంగా సోమిరెడ్డి కోపం ఇప్పటికి తీరుతోంది. కాకాని ఎట్లయినా జైల్లో పెట్టాలి అన్నటువంటిది సోమిరెడ్డి అనుచరుల యొక్క ఫీలింగ్. అది అతను తీర్చే ప్రయత్నంలో ఉన్నాడు. సుప్రీంకోర్టు కూడా బెయిల్ రిజెక్ట్ చేసింది కాబట్టి రేపు మోప అరెస్ట్ అవ్వచ్చు. అంటే గనుల వ్యవహారం అనేసరికి మన గాలి జనార్దన్ రెడ్డికి ఎలా అయితే ఆయనకి శిక్ష పడిందో గనుల వ్యవహారం అనేసరికి రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి పరిస్థితి వస్తుందా ఈ కేసుల్లో అనేది ఒక్క రాజకీయ నాయకుడు కూడా బయట ఉండడండి. అదే నిజమైతే కనుక గాలి జనార్దన్ రెడ్డి కేసు కంప్లీట్ డిఫరెంట్. లేదు గనుల ప్రకారం తిట్టమైతే అసలు ఆంధ్రప్రదేశ్లో ఏ గని నుంచి డబ్బులు వస్తాయి?